ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 28వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 3వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మకర రాశిలో సూర్యగ్రహం, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, సింహరాశిలో చంద్రగ్రహం, కన్యారాశిలో కేతువు, ధనస్సు రాశిలో బుధ, కుజ, శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. రాశిలో రవి ఉండడం, 2వ స్థానంలో శని, 3వ స్థానంలో రాహువు, 4వ స్థానంలో గురువు, 8వ స్థానంలో చంద్రుడు, 9వ స్థానంలో కేతువు, 12వ స్థానంలో కుజ, బుధ, శుక్రగ్రహాలు సంచరిస్తుండగా ఈ మకర రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలుగానే తెలుస్తోంది. అయితే రాశ్యాధిపతి ద్వితీయంలో ఉండడం అది అనుకూలమైన స్థితి. అయితే రాశికి సంబంధించిన శని భగవానుని వలన మంచి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఒక పద్ధతి ప్రకారం ఆలోచన సరళి నడుస్తుంటుంది. అయితే అటువంటి పద్ధతిలో ఆటంకాలు, అవరోధాలు వచ్చే అవకాశం ఉన్నది. మానసికంగా కొంత చికాకుని కల్పించే వ్యవహారాలు, విషయాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ధనయోగాదులు సాధారణంగా బాగానే ఉన్నాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. సకాలంలో మనకు రావాల్సిన ధనం అందుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా కలవగలుగుతారు. అయితే చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మాట పట్టింపులు అలాంటివి. గృహ వాహన యోగాదులకి అనుకూలంగానే ఉంది. అయితే క్రయ విక్రయాదులకు మాత్రం కొంత రుణ సేకరణ చేయవలసి వస్తుంటుంది. విద్యార్థులకి, విద్యా వ్యవహారాలు నడిపే వారికి అందరికీ కూడా అనుకూలత బాగానే ఉంది. మంచి కీర్తి, గుర్తింపు కలుగుతాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయక మధ్యలో ఆపి వాయిదాలు వేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితులు కలుగుతుంటాయి. ఆటంకాల వలన అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. భార్యాభర్తల మధ్య అవగాహన లోపిస్తుంది. కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అలాగే పెట్టిన పెట్టుబడులు, ఏదైనా ద్రవ్యం ఉన్నది ఉన్నట్టుగా మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేకపోతుంటాం. కాబట్టి దానివల్ల కొంత ఆర్థికపరమైన కష్ట నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడాలి. అయితే కొత్తగా పెట్టుబడులు పెట్టడం, డిపాజిట్లు చేయడం అలాంటివన్నీ ఈ వారంలో అంత అనుకూలం కాదు. కాబట్టి అటువంటి లావాదేవీలు చేయకుండా ఉంటే ఉత్తమం. భాగ్యస్థితి వృద్ధి పొందుతుంది. అయితే గృహ వాహన వ్యవహారాల్లో కొంత మరమ్మతులు అయ్యే అవకాశం ఉంటుంది. పాత మిత్రుల్ని కలవగలుగుతారు. దూర ప్రాంత విషయాల్లో బంధుమిత్రుల్ని కలవడం, మాట్లాడడం
జరగవచ్చు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేవారికి కూడా ఇది అనుకూలమైన సమయంగా మారుతోంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది సరైన సమయమే. ఆ ప్రయత్నాలు కొనసాగించవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి సాధారణంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా సాధారణ స్థితే ఈ వారం. కొత్త ప్రయత్నాలు చేసేవారందరికీ కూడా ఒక ప్రయాణ విషయంలో తప్ప మిగిలిన విషయాలన్నీ కూడా అంత అనుకూలంగా లేవు. మిగిలిన విషయంలో మనకు రావాల్సిన ధనం సకాలంలో రాకపోవచ్చు, లేదంటే కొంత టెన్షన్ వాతావరణం అయిన తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖర్చుల విషయంలో 1-2 విధాలుగా అదనపు ఖర్చులు అవుతుంటాయి. అది ఒకటి గమనించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మకర రాశి వారు ఈ వారం ఈశ్వరునికి అభిషేకం చేయించుకోవడం, పూజలు నమస్కారాలు చేసుకుంటే బాగుంటుంది. శుభం భూయాత్.